చెస్ట్కి ఏ వేరియేషన్స్ చేయాలో తెలీదా? వెల్కమ్ టు బిగినర్ సిరీస్ పార్ట్ 5. ఈరోజు వీడియోలో చెస్ట్ వర్కౌట్ గురించి క్లియర్గా చెప్తాను. వీడియోని లైక్ చేయండి. మన చెస్ట్లో మెయిన్గా 3 పార్ట్స్ ఉంటాయి: అప్పర్, మిడిల్ అండ్ లోవర్. వీటిని ట్రైన్ చేయడానికి ఈ 3 వేరియేషన్స్ బాగా హెల్ప్ అవుతాయి. నెంబర్ 1, ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. దీంట్లో బెంచ్ని 30 degreesలో అడ్జస్ట్ చేసుకొని ప్రాపర్ ఫామ్లో ఫెయిల్యూర్ చేస్తే మీ అప్పర్ చెస్ట్ బాగా బిల్డ్ అవుతుంది. దీన్ని 3 sets 12 to 15 reps వచ్చేలా చేయండి. గుర్తుపెట్టుకోండి, లాస్ట్ 2-3 reps ఎప్పుడూ కష్టంగా ఉండాలి. నెంబర్ 2, పెగ్ డెక్ ఫ్లై. ఇది ఓవరాల్ చెస్ట్ని బాగా టార్గెట్ చేస్తుంది. అలానే దీనికి ఆల్టర్నేట్గా బెంచ్ ప్రెస్ కూడా చేయొచ్చు. పర్ఫెక్ట్ ఫామ్లో ఫెయిల్యూర్ చేసి లాస్ట్లో చెస్ట్ని స్క్వీజ్ చేయండి. మజిల్స్ బాగా ఇంటరాక్ట్ అయ్యి ఫాస్ట్గా గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతాయి. అలానే లాస్ట్ వన్, డిక్లైన్ కేబుల్ ఫ్లైస్. లోవర్ చెస్ట్కి ది బెస్ట్ వేరియేషన్. కేబుల్ని మీ తల హైట్లో అడ్జస్ట్ చేసుకొని మీ బాడీని ఫ్రంట్కి లీన్ చేసి పర్ఫామ్ చేస్తే లోవర్ చెస్ట్ అండ్ ఓవరాల్ చెస్ట్ షేప్ ప్రాపర్గా స్ట్రెచ్ అయ్యి ఫాస్ట్గా గ్రో అవుతాయి. సో ఈ 3 వేరియేషన్ని మ్యాక్సిమం ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేయండి. డెఫినెట్గా మీ చెస్ట్లో బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో మీరు కూడా బిగినర్ అయితే అకౌంట్ని ఫాలో చేసుకొని బిగినర్ సిరీస్ని ఫాలో అయిపోండి. నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం.